నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తయింది. దానిలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం జరిగింది. ఈ క్రమంలో మరో ఉప ఎన్నిక రాబోతుంది అని తెలుస్తోంది. అది జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఆనుకొని ఉన్నటువంటి ఖైరతాబాద్ నియోజకవర్గం. అక్కడ కూడా దానం నాగేందర్ గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. సో దీనిలో యాంటీ డిఫెక్షన్ లా కింద ఆయన పైన అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అది కూడా రీసెంట్గా పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి హైకోర్టు తీర్పు అవుతుందో అది ఒక బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్కి ఒక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన జాయిన్ కావడం జరిగింది. ఆయన పైన అనర్హత వేటు వేసిన విషయం మనందరం చూసాం. సో ఆ జడ్జిమెంట్ ఆధారంగా ఇక్కడ కూడా ఖైరతాబాద్ కానీ లేకపోతే స్టేషన్ గణపులో కానీ ఇంకొక 2-3 నియోజకవర్గాలు కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే దానిలో ప్రముఖంగా ఖైరతాబాద్ అయితే ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం అయితే కనబడతా ఉంది. సో దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా మెంటల్గా ప్రిపేర్ అని తెలుస్తూ ఉంది. ఉప ఎన్నిక ఖాయమన్నట్టుగా వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. సో దానిలో దానం నాగేందర్ అనర్హత వేడు పడే వరకు ఆగుతాడా లేకపోతే రిజైన్ చేసే అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో దానిలో ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఏ విధంగా ఖైరతాబాద్లో ఉండబోతుంది, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తుందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందా, బీజేపీ ఎలాంటి సత్తా చాటబోతుంది, ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ అయితే ఉన్నాయి. సో దానిలో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నె గోవర్ధన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. సో దాని గురించి మీ కామెంట్ ఏంటి అసలు? ఫస్ట్ అధికార పార్టీ ఉంది కదా, అన్ని వ్యవస్థలు వాడుకొనేసి గెలవడానికి జరిగింది. నిజంగా మంచి మెజార్టీతో గెలిచింది. నవీన్ గారు నాకు మంచి మిత్రుడు. ఓకే, ఈ సందర్భంగా కంగ్రాచులేట్ చెప్తున్నాను. ఓకే, అంటే ఎట్లా బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం అనుకోవచ్చా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అనుకోవచ్చా? అట్లేం అడ్వాంటేజ్ అంటే అధికార పార్టీ ఉంది కాబట్టి కంపల్సరీ గెలవడానికి అవకాశం స్కోప్ ఉంటుంది. అన్ని వ్యవస్థలని, పోలీసు వ్యవస్థని ప్లస్ అన్ని వ్యవస్థలను వాడుకుంటు కాబట్టి కొద్దిగా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిండు, పెద్ద ఎత్తున ఓటింగ్ కూడా తీసుకొచ్చారు, ఓటింగ్ దొంగ ఓటు కూడా అయినాయని చెప్పేసి మనం వింటున్నాం. ఓకే, సో 100% గెలవడానికి ఛాన్స్ ఉంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీగా ప్రచారం బాగున్నా కూడా లాస్ట్ 2 days మాత్రం ఖచ్చితంగా పోల్ మేనేజ్మెంట్ బాగా గట్టిగా చేసిందని చెప్పేసి మన అందరూ తెలుసు. ఆ పోల్ మేనేజ్మెంట్లో బాగా 100% గెలవడం జరిగింది. ఓకే, ప్రస్తుతం ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోయింది. మన ఖైరతాబాద్ అంటే మీ కాన్స్టిట్యున్సీ అది, ఖైరతాబాద్లో కూడా ఉప ఎన్నిక రాబోతుంది అనేది తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎవరైతే జాయిన్ అయిందో దానం నాగేందర్ కూడా అనర్హత వేటు పడకముందే రిజైన్ చేసే అవకాశాలు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో దాంతో రాబోయే తమిళనాడు ఎన్నికల్లో మేబీ ఏప్రిల్ మేలో జరిగేటువంటి ఎన్నికల్లో కూడా దాంతోపాటు ఖైరతాబాద్ ఉప ఎన్నిక కూడా రాబోయే అవకాశం ఉందని తెలుస్తోంది. దాని గురించి మీకు ఏమైనా సమాచారం ఉందా? 100% బై ఎలక్షన్ వస్తాయి. ఎందుకంటే దానం నాగేందర్ గారు పార్టీ మారడమే కాదు, ఒక స్టెప్ ముందుకు వేసేసి ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఒక పార్టీ ఒక 6 నెలల ముందు అంటే 2023 డిసెంబర్లోనేమో బీఆర్ఎస్ పార్టీతో ఎమ్మెల్యే పోటీ చేసి మేకు వచ్చే వరకు మళ్ళీ ఇమ్మీడియట్లీ అంటే 6 నెలల లోపలనే మళ్ళీ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా యాంటీ డిఫెక్షన్ లా కంపల్సరీ పనిచేస్తుంది. 100% ఎలక్షన్ వస్తుంది. ఎన్ని రోజులు మేనేజ్ చేయలేరు, కొంత మేనేజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది కానీ ఎన్ని రోజులు మేనేజ్ చేయలేరు. ఇంకో నెల 2 నెలలో ఒక 10 రోజులు 15 రోజులు వచ్చే నెల ఈ నెల 17వ తారీఖు నాడు కేసు ఉంది. మోస్ట్లీ ఆ రోజు ఖచ్చితంగా యాంటీ డిఫెక్షన్ లా కంపల్సరీ పనిచేస్తుందని చెప్పేసి డిస్క్వాలిఫై అవుతుందని చెప్పి నమ్ముతున్నాం. ఇన్ కేసు ఏమైనా డేట్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఈ లోపు రాజీనామా చేయాల్సి వస్తుంది. 100% ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో బై ఎలక్షన్ రావడం పక్క, ఆయన ఓడిపోవడం కూడా పక్కనే. ఓకే, అంటే ప్రస్తుతం యాంటీ డిఫెక్షన్ లా కింద ఆయన పైన అనర్హత వేటు పడే అవకాశం ఉందా, పడక ముందే ఈయన రిజైన్ చేసే అవకాశాలు ఉన్నాయి? మీకు ఏమైనా సమాచారం ఉందా దాని గురించి? ఆయన 100% తెలివికలోడు, 100% డిస్క్వాలిఫై కానీ బిఫోరే అనర్హత కంటే బిఫోర్ ఖచ్చితంగా రాజీనామా చేస్తాడు, మళ్ళీ ఎలక్షన్ ప్రిపేర్ అవుతాడు ఆయన. అంతే తప్ప ఆయన డిస్క్వాలిఫై అయిన దాకా మాత్రం వెయిట్ చేయడం. ఎందుకంటే లాస్ట్ మినిట్ దాకా చూస్తాడు. 2 days 3 days కంపల్సరీ ఆయనకు డిస్క్వాలిఫై అయితే నమ్మకం రాగానే ఇమ్మీడియట్ రాజీనామా చేస్తాడు. రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వస్తాడు. సో అప్పుడు ఒకళ్ళు రాజీనామా చేసిన తర్వాత ఖచ్చితంగా మరొక 6 నెలల్లో, ఇప్పుడు ఇవాళ నవంబర్, నెక్స్ట్ ఏప్రిల్ అంటే 6 నెలల సమయం ఉంటుంది. సో 6 నెలల సమయం లోపల ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది తమిళనాడు ఎలక్షన్స్ తోటి. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మన్నె గోవర్ధన్ రెడ్డి రేస్లో ఉంటాడా ఎమ్మెల్యేగా? 100%
గౌరవ కేసీఆర్ గారు 100% నాకు ఆల్రెడీ పిలిచి చెప్పడం జరిగింది. ఎలక్షన్ ఏ మూమెంట్ అని రావచ్చు, క్యాండిడేట్గా రెడీగా ఉండండి, అన్ని ఏర్పాట్లు చేసుకోండి, అన్ని కాన్స్టిట్యూన్సీలో ప్రజలందరినీ కలవండి అని చెప్పడం జరిగింది. 100% నమ్ముతున్నాం. 100% క్యాండిడేట్గా ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉంటాను. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉంటారా? బీఆర్ఎస్ పార్టీ నుంచి 100% ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఖచ్చితంగా ఉంటాను. ఎమ్మెల్యేగా 100% గెలుస్తాను. ఎందుకు నమ్ముతున్నానంటే దాదాపు 2014లో పోటీ చేయడం జరిగింది. 2018లో నాగేందర్ గారు మన పార్టీలకు రావడం వల్ల మనకు టికెట్ మిస్ అయిపోయింది. 2023లో ఆయనకే మళ్ళీ టికెట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నాకు అవకాశం ఉంటుంది. నేను ఏ రోజు కూడా ఇప్పటి వరకు కూడా ఆయనకి సార్ నాగేందర్ గారు 2 సార్లు ఎమ్మెల్యే అయినా మా పార్టీలోకి వచ్చినా కూడా నేను ఎప్పుడు కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ వదలలేదు. ఎప్పుడైనా సరే ప్రజలతో ఉన్నాను. మంచికి చెడుకు అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ ప్రజలకు అండగా తోడుగా ఉంటూ ఇప్పటి వరకు ఇంకా ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా సరే ఎన్నికలు వస్తుంటే పోతుంటే గెలుపు ఓట్లను సామారు. కానీ నేను ఒకటే డిసైడ్ అయినా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో నా ప్రాణం ఉన్నంత వరకు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలతో ఉండాలనుకుంటున్నాను. రాజకీయాలు ఉన్న రోజులు ప్రజలతో ఉండాలి, ప్రజలకు నా చేతనంత సహాయం చేయాలి, చేతనంత సేవ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో వచ్చిన పదవులు వస్తుంటే పోతుంటే పెద్ద విషయం కాదు. కానీ నేను మాత్రం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంపల్సరీ ఈ నిమిషం కూడా ఒక కార్యక్రమం అటెండ్ అయ్యి వస్తున్నా. నేను ప్రజలతో ఉంటాను, ప్రజలతో కలిసి ఉంటాను. 100% గెలుస్తాను నమ్మకం ఉంది నాకు. అంటే ఇక్కడ ప్రధానంగా ఖైరతాబాద్లో జూబ్లీస్లో అయితే జనరల్గా జూబ్లీస్ వరకు తీసుకున్నట్లయితే ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైటే ఉంది. బీజేపీ ఎక్కడ కూడా డిపాజిట్ కూడా రాలేదు. అందరం చూసిన వాళ్ళ ప్రచారంలో కూడా చాలా వెనుకబడ్డారు. కానీ ఖైరతాబాద్ విషయానికి వచ్చినట్లయితే గతంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీజేపీ ఎవరైతే చింతల రామచంద్ర కూడా ఉన్నారు 2014 నుంచి 2018 డిసెంబర్ వరకు కూడా ఆయననే ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో అక్కడ కొంత బీజేపీ కూడా దాదాపు గత 2018లో కావచ్చు 2023లో కావచ్చు 35,000 ఓట్ల ఓట్ బ్యాంక్ తోటి కొంత స్ట్రాంగ్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఇటు దానం నాగేంద్ర ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో అభ్యర్థి ఎవరైతే ఉన్నారో దానం నాగేంద్ర గతంలో 2018లో 2023లో గెలుపొందడం జరిగింది. సో మూడు కూడా ప్రధానంగా త్రిముఖ పోరు ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. దీని గురించి మీరేమంటారు అసలు? ఇప్పుడు చింతల రామచంద్రరెడ్డి గారు అప్పటికి 2014 బిఫోర్ 3 సార్లు పోటీ చేసి ఓడిపోయడం జరిగింది. సింపతి వర్కౌట్ అయింది. 2014లో నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ తరఫున దానం నాగేంద్ర గారు, వైఎస్ఆర్సీపీ విజయరెడ్డి గారు, చింతల రామచంద్ర బీజేపీ తరఫున పోటీ చేయడం. ఈ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ప్లస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలు చీల్చుకోవడం వల్ల చింతల రామచంద్ర బయటపడడం జరిగింది. అది కూడా ఎట్లా టీడీపీ అలయన్స్తో పాటు టీడీఎస్ ఖైరతాబాద్లో బాగా అలయన్స్ విజయరామరావు ఉన్నప్పుడు బాగా మంచి స్ట్రాంగ్ ఉండే. ఆ టీడీపీ అలయన్స్ తోటి బీజేపీ బయటపడ్డది. 2014 నుంచి 2018 వరకు ఆయన ఎమ్మెల్యే కొనసాగింది. ఎమ్మెల్యేగా మంచి పేరు తెచ్చుకుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసిండు. ఆయనకు కొంత ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది. అంతకు 2014 బిఫోర్ ఎప్పుడు చూసినా 15,000 దాటపోయేది బీజేపీ పార్టీకి. టీడీపీ తోడు అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కొంత ఓట్ బ్యాంక్ సెట్ అయిపోయింది. 2014లో మంచి భారీ ఎత్తున ఖర్చు పెట్టిండు. 2023 భారీ ఎత్తున ఖర్చు పెట్టిండు కాబట్టి ఆ మాత్రం ఓట్లు వచ్చినాయి. ఇక్కడ బీజేపీ గెలిచేంత ఉండదు ప్రైవేట్, అప్పుడు అలయన్స్లో గెలిచింది కాబట్టి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచేంత ఇక్కడ ఓట్ బ్యాంక్ లేదు కాబట్టి ఆయన కొద్దిగా కష్టమే. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 2018లో 2023లో మంచి మెజార్టీతో దాదాపు లాస్ట్ టైం 30,000 18లో 30,000 పైన మెజార్టీ, మొన్న 23లో 25,000-27,000 మెజార్టీతో గెలిచింది కాబట్టి ఖైరతాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి అడ్డగా ఉంది. పార్టీ కార్యకర్తలు చాలా యాక్టివ్ ఉన్నారు, చాలా ఉద్యమకారులు ఉన్నారు. అందరూ కూడా మంచి 2014 నుంచి 2023 వరకు కొంచెం మంచి కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మంచి అడ్డగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ 100% కార్యకర్తలు ఉన్నారు, 100% గెలుస్తారు. దానం నాగేందర్ గారు అట్లనే ఈడ ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి ఆయనకు నా అవకాశం ఇచ్చిన పార్టీని, నా మినిస్టర్ ఇచ్చిన పార్టీని వదిలేసి తిట్టుకుంటూ వచ్చేసి మా పార్టీలోకి వచ్చింది. ఎందుకంటే ఈ పార్టీ మంచిగా ఉంది కాబట్టి గెలుస్తాను కాబట్టి ఈ పార్టీలోకి వచ్చి గెలిచింది 2018లో మా పార్టీలోకి. అంటే బీఆర్ఎస్ పార్టీ రాకపోతే ఆయన రాజకీయ జీవితం శూన్యం ఉండేది. ఆయన కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీకి అవుట్డేటెడ్ అయిపోయాడు, ఆయనకు అవకాశం ఉండేది కాదు. 2018లో 2023లో మా పార్టీలోకి వచ్చిన తర్వాత మా పార్టీ పుణ్యం అంటూ మా పార్టీ కార్యకర్తల కష్టాన్ని ఫలితంగా ఆయన ఎమ్మెల్యే గెలిచిండు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోకి పోయిండు, కాంగ్రెస్ నుంచి ఎంపీకి పోటీ చేసిండు. ఇప్పుడు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో మీ కాలేజీ టీవీ ద్వారా మేము రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒకసారి ప్రజలను కనుక్కోండి, దానం నాగేంద్ర గురించి ఏం మాట్లాడుకుంటారు. ఆయన ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటాడు. ఆయనకు కావాల్సింది రాజకీయం కాదు, ఖైరతాబాద్ కాన్సెప్ట్ ప్రజలు కాదు. ఓన్లీ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని సెటిల్మెంట్లు చేసుకోవాలి, కోట్లాది రూపాయలు సంపాదించుకోవాలి. ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు అయినా సరిపోకుండా ఇంకా రోజు ఉదయం లేస్తే సెటిల్మెంట్ తప్ప ఇంక వేరే లేదు. ఏ రోజు కూడా దాదాపు 2 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే 2వ గెలిచి మా పార్టీ నుంచి ఏ రోజు కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ఏ చిన్న ఫంక్షన్ కానీ, ఒక చెడు కానీ, మంచి కానీ, సాగు కానీ ఏదానికి పోలేదు. ఏ కార్యక్రమాలు చేసి ఎక్కడున్న గొంగలు ఎక్కడే ఉంది, ఎక్కడున్న సమస్యలు ఎక్కడే ఉంది. చిన్న సమస్య కూడా అటెంప్ట్ చేయడు, ఒక కనీసం అధికారులు చెప్పాడు, ఆ కార్పొరేటర్లో కూడా సరిగా కలుపుకొని పోడు. ఆయన అదంతా ఓన్లీ సెటిల్మెంట్ తప్ప ఇంకా వేరే ఉండదు. ఖచ్చితంగా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో మేము రిక్వెస్ట్ చేయండి, సీనానికి రిక్వెస్ట్ ఏంటంటే కాలేజీ తరఫున ఒక కెమెరా తీసుకుపోయి అడగండి ప్రజలు ఎంత అసహించుకుంటారో దానం నాగేంద్ర ఒకసారి తెలుస్తుంది. ఒకసారి
జీవితానికి కావాల్సిందే కొంత ఏదో 50 కోట్లు 100 కోట్లు సరిపోతుంది. కొన్ని వేల కోట్లు సంపాదించినా కూడా సాటిస్ఫై లేకుండా ప్రజలు ఏదైతే నేను నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టానికి ఫలితంగా నువ్వు ఎమ్మెల్యే అయినందుకు ఒక్కసారి కార్యకర్తను పట్టించుకోవు, ఖైరతాబాద్ కాన్సెన్ ప్రజలను పట్టించుకోవు, ఖైరతాబాద్ కాన్సెన్ ప్రజల సమస్యలు పట్టించుకోవు. ఇక దేనికి ఎమ్మెల్యే దేనికి ఓన్ సంపాదించుకోవడానికైనా ఇదైతే 100% తీవ్రంగా ప్రజలు మనోవేదన ఉన్నారు, బాగా కోపంగా ఉన్నారు. ఖచ్చితంగా ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా, ఏప్రిల్ వచ్చినా, మేలు వచ్చినా, మార్చిలో వచ్చినా ఖచ్చితంగా బుద్ధి చెప్పడం రెడీ ఉన్నారు. గతంలో వైఎస్ హయాంలో కూడా ఆయన మినిస్టర్గా చేయడం జరిగింది. 2018లో 2023లో కంటిన్యూ గెలుచుకుంటూ వస్తూ ఉన్నాడు కదా. సో అంత కొంత ఆయనకు ఇమేజ్ ఉన్నట్టు అనుకోవచ్చు కదా, కంటిన్యూస్ గెలుస్తున్నప్పుడు ప్రజల్లో బలం ఉంది అనుకోవచ్చు కదా. దానం నాగేంద్ర గారు రన్నింగ్ బస్సు ఎక్కుతాడు, ఏ బస్సు మంచిగా ఉంటే ఆ బస్సు ఎక్కుతాడు. 2004లో టికెట్ ఇవ్వకపోతే టీడీపీ తరఫున పోటీ చేసిండు, టీడీపీలో గెలిచిండు. మళ్ళీ గవర్నమెంట్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఇమీడియట్లీ మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ ఇమీడియట్ రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసిండు, మళ్ళీ ఓడిగొట్టరు. రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకొని రాజశేఖర్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించిండు. అక్కడి నుంచి ఇమేజ్ పెరిగింది. అంతకుముందుకు ఏమి ఇమేజ్ లేకుండే. వైఎస్ఆర్ బాగా లిఫ్ట్ ఇచ్చిండు, పీజీఆర్ మీద కోపంతో వైఎస్ఆర్ గారు బాగా లిఫ్ట్ ఇచ్చింది కాబట్టి ఆయనకు మంచి పేరు వచ్చింది. 2009లో గెలిచిండు ఖైరతాబాద్ కాన్సెన్ ఫస్ట్ టైం. అంతకుముందు ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యే ఉండే. 2009లో మన ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు. ఇది కాన్సెన్ డివైడ్ అయిన తర్వాత 2009లో మినిస్టర్ కూడా ఇచ్చారు. తర్వాత 2014లో ఆయన ఓవర్ యాక్షన్ తోటి ప్రజలకు ఏం సేవ చేయాలని చెప్పి ప్రజలకు ఏ సమస్యలు, ఒక మంత్రిగా ఉండి కూడా ప్రజలను పట్టించుకోలేదు, కార్యకర్తలు పట్టించుకోలేదు కాబట్టి 2014లో ఆయన బుద్ధి చెప్పి ఓడగొట్టిరు. 2014 నుంచి 2018 దాకా ప్రయత్నం చేసిండు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి నూకలు తెలిపోయారని చెప్పి కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటూ బీసీలకు అన్యాయం చేసింది, బీసీలను పట్టించుకోలేదు, బీసీలకు అగౌరవం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని ఏదైతే ఆయనకు అవకాశం ఇచ్చి ఆయన మినిస్టర్ చేసి ఆయన కోట్లాది రూపాయలు సంపాదించుకునే అవకాశం పార్టీని తండుకుంటూ తిట్టుకుంటూ వచ్చి మా పార్టీలోకి వచ్చిండు. ఎందుకంటే మా పార్టీ ఆయన సర్వే చేయించుకుంటు, పార్టీ బాగుంది, పార్టీ సక్సెస్ ఉంది, ఇట్లా అయితేనే గెలుస్తా లేకపోతే గెలవదు, నా రాజకీయ మనుగడ ఖరాబ్ అవుతుందని చెప్పేసి 2018లో ఒక 6 నెలల ముందు మా పార్టీలోకి వచ్చిండు. మేనేజ్ చేసుకుంటూ టికెట్ తెచ్చుకుంటూ గెలిచిండు. 2018 నుంచి 2023 దాకా ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న పాత మా ఇది సీనియర్ నాయకుల్ని కానీ లేదా ఉద్యమకారులను కానీ ఎవరిని పట్టించుకోలేదు. సేమ్ స్టైల్, సేమ్ సెటిల్మెంట్లు సేమ్ ఉండే. 2023లో కూడా మళ్ళీ పార్టీ టికెట్ ఇచ్చింది, మళ్ళీ గెలిచిండు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే అందరికన్నా ముందే ఒక 2 months కూడా ఆగలేకపోయింది, అంత ఓపిక లేదు ఆయనకు. అంటే ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అయినా, అన్ని అంగులు ఆర్బాటలు అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, బిజినెస్లు అన్నీ ఉన్నాయి, అయినా కూడా 2 months ఆగలేకపోయాడు. వితిన్ ఫిబ్రవరిలోనే పోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. పోయిన తర్వాత ఊకుండా వల్ల కనీసం మా పార్టీని తిట్టుకుంటూ అసెంబ్లీ సాక్షిగా మా పార్టీ నాయకుల్ని, మా పార్టీ రోడ్ల తిరిగిపోయని చెప్పి చిల్లర మాటలు మాట్లాడుతూ ఒక అసెంబ్లీ సాక్షిగా అసలు ఒక అన్ని 6 సార్లు ఎమ్మెల్యే అయినాడు, ఒక్కసారికి ఇంత ఓపిక లేకుండా అసలు అసెంబ్లీలో ఏం మాట్లాడడం తెలియలేని వ్యక్తి ఒక గల్లీ లీడర్ లాగా మాట్లాడి అసెంబ్లీ సాక్షిగా అనవసరం మాటలు మాట్లాడిండు. మళ్ళీ ఎంపీకి పోటీ చేసిండు. ఇవన్నీ జరుగుతున్న సందర్భం ప్రజలు అసహించుకుంటారు. దానం నాగేంద్ర అనే క్యారెక్టర్ని, దానం నాగేంద్రని అసహించుకుంటారు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోవడం అనేది కరెక్ట్ గానే కాదు. ఒక ప్రజాస్వామ్యంలో గెలిపోవడం ఉంటే సహజం. ఒక పార్టీ ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం, ఒక పార్టీ అధికారులకు వస్తారు, ఒకసారి రాదు. దాని ఓపిక ఉండాలి. నీకు నమ్మి టికెట్ ఇస్తే కేసీఆర్ గారు, నువ్వు అప్పటికీ కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబాన్ని, ఉద్యమాన్ని, తెలంగాణని వ్యతిరేకించిన వ్యక్తివి, తెలంగాణ ఉద్యమకారులు కొట్టిన వ్యక్తివి, బీసీలను కొట్టిన వ్యక్తివి, అడ్వకేట్లను కొట్టిన వ్యక్తి, జై తెలంగాణ అంటే కొట్టిన వ్యక్తివి, తెలంగాణ అనే పదం అంటేనే నీకు అసహించుకునే వ్యక్తివి. అట్లాంటిది కేసీఆర్ గారిని సరే పునర్నిర్మాణం కొరకు వచ్చినా అని చెప్పేసి ఏదో కాలేలు పడ్డం టికెట్ ఇచ్చిండు. కనీసం విశ్వాసం ఉండాలిగా. 2018 గెలిచి 2023లో గెలిచి నీకు విశ్వాసం లేకుంటే మీరు పార్టీ మారుతీవి. పోయినోడు ఊకున్నావా మళ్ళీ మా ఏదైతే అన్నం పెట్టినా తల్లి పాలు తాగి తల్లి రొమ్ము తాగినట్టు తనేదంటూ మా పార్టీని టికెట్ ఇస్తే మా పార్టీ మీద 2 సార్లు గెలిచి మా పార్టీనే తిట్టుకుంటా, మా పార్టీ నాయకత్వం తిట్టుకుంటా, రోడ్ల మీద తిరిగినట్టు. అసలు ఎవరు నువ్వు తిరగడానికి? అసలు నీ క్యారెక్టర్ ఏంది? నువ్వేంది? నువ్వు ఎందుకు నువ్వు అసలు నీకు మాట్లాడే విధానం కూడా తెలియాలి కదా. కనీసం 6 సార్లు ఎమ్మెల్యే అంటే ఎంత ఉందాగా ఉండాలి. అసెంబ్లీ సాక్షిగా లైవ్ నడుస్తుంటుంది. అంత అసహ్యంగా మాట్లాడిన వ్యక్తివి. ప్రజలు అంతా అసహించుకుంటారు. ఒకసారి ఎలక్షన్ ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు. జూబ్లీ ఎలక్షన్స్కు ఖైరతాబాద్ ఎలక్షన్ చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. జూబ్లీస్ అంటే డిఫరెంట్ ఎలక్షన్. ఖైరతాబాద్లో దానా నాగేందర్కి టికెట్ ఇస్తే కొంత శాతం ఓడిపోతాడు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచింది కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇంట్లో సందేహం లేదు. బీజేపీ పార్టీ కూడా సార్ 3rd place పోతుంది. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ బలంతో దానం మంది గెలిచిండా, లేదంటే తనకున్నటువంటి బలంతో గెలిచిండు అనుకోవచ్చా? ఒకటే సీనన్న, ఆయనకు నిజంగా బలం ఉంటే, నిజంగా ఆయనకు మాస్ ఫాలోయింగ్ ఉంటే ఖచ్చితంగా ఆయన పార్టీ ఉన్న పార్టీలను, ఆయనకు అవకాశం ఇచ్చిన పార్టీలను, ఆయనకు మినిస్టర్ ఇచ్చిన పార్టీలను అందులోండి గెలవాలి కదా. నువ్వు మా పార్టీలోకి వచ్చి గెలవాల్సినంత అవసరం ఉంది. అంటే నీ అసమర్థత ఉన్నట్టుగా, నీ చేతకాంతరం ఉన్నట్టుగా, నీకు నీ నాయకుడు కానట్టే కదా. నిజంగా ప్రజల్లో పట్టు ఉంటే నీ పార్టీలో ఉండి నీకు ఏదైతే అవకాశం ఇచ్చిన పార్టీ ఉంది, మినిస్టర్ ఇచ్చిన పార్టీ ఉంది, నీవు అసలు ఎక్కడో అట్టడుగున్న వాడికి నీకు అంత ఆ స్థాయి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటూ బీసీలకు అన్యాయం చేస్తున్నా చెప్పేసి బీసీని అడ్డం పెట్టుకొనేసి మా పార్టీలోకి వచ్చినావు.
నిజంగా నీకు అంత స్తోమత ఉంటే, అంత శక్తి ఉంటే, గెలిచే అవకాశం ఉంటే మీ పార్టీ నుండి గెలుస్తావు కదా, మా పార్టీకి ఎందుకు వస్తావు? మా పార్టీ మంచిగా ఉంది, ఖచ్చితంగా నీకు సర్వేలు 2-3 సర్వేలు చేయించుకున్నావు. బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ 2018 గెలుస్తుంది నమ్మకంతో, విశ్వాసంతో నానా కష్టాలు పడేసి కాళ్ళేళ్ళు పట్టుకొని మా పార్టీలో కూర్చొని టికెట్ తీసుకొని అంతే మా పార్టీతో గెలిచినావు. నీ వ్యక్తిగతంగా ఏడు చెప్పండి. నీకు అంత స్ట్రెంత్ ఉంటే, నిజమైన ప్రజల నాయకుడు అయితే, మాస్ నాయకుడు అయితే నువ్వు పార్టీ నుండి గెలవాల్సింటి. మేము ఇప్పుడు ఈ మాట అనేవాళ్ళం కాదు కదా. ఓన్లీ 100% 2018, 2023లో మా పార్టీ కష్టంతో, మా పార్టీ బీఫామ్ తోటి, మా కార్యకర్తల కష్టంతో, మా ఉద్యమకారుల కష్టంతో నువ్వు గెలిచినావు. దీంట్లో సందేహం లేదు. ఇప్పుడు దానం నాగేంద్ర పార్టీ మారిండు, సో ఈ క్రమంలో క్యాడర్ కూడా షిఫ్ట్ అయ్యి ఉంటాయి కదా. 1% పోలేదు. ఆయనతో భజన బ్యాచ్ ఉంటుంది కదా, భజన బ్యాచ్ మా పార్టీలోకి వచ్చింది, ఆ భజన బ్యాచ్ ఆయనతో పాటు పోయింది. అంత కొత్త క్యాడర్ రాలేదు, కొత్త క్యాడర్ పోలేదు. అట్టినే స్ట్రాంగ్గా పటిష్టంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఏ ఒక్క కార్యకర్త కూడా పోలేదు, ఒక్క కార్యకర్త కూడా పోలేదు. ఏదో చిల్లర చూడండి, 2-3 10 మంది పోతే ఎంతో కొంత నువ్వు డబ్బులు ఆశ చూపించి పిలిపించుకుని బెల్లెద్దు బెదిరించి, వాళ్ళు చిన్న కేసులు ఉంటే వాళ్ళు కేసులను బెదిరించి పక్కన పెట్టుకుని తిప్పుతున్నావు. అంతే తప్ప నీ మీద వ్యక్తిగతంగా నీ మీద ఇష్టంతో కాదు, నీ మీద ప్రేమతో కాదు, నువ్వేదో పొడుస్తావని చెప్పి నీ పార్టీలో రాలేదు, నీ ఏమిటి రాలేదు. ఓన్లీ బెదిరింపు లేకపోతే పైసలు ఆశ చూపించి క్యాడర్ మెయింటైన్ చేస్తావు. నిజంగా కూడా ఇది చెప్తాను కదా, ఇప్పటికి మన కాలేజ్ టీవీ తరఫున పోదాం మనం ఒకసారి. ఏ కార్యకర్తనైనా సరేలేదు, ఏ సామాన్య మారునైనా సరే, దానం నాగేంద్ర ఎన్ని రోజులు ఆయన ముఖం చూసి టీవీలో తప్ప తప్ప ఎప్పుడన్నా సరే ఒక ఫంక్షన్కి వచ్చిండా, వాడు కార్యకర్త చనిపోతే వచ్చిండా, లేకపోతే సమస్యల మీద వచ్చి మాట్లాడిండా, ఒక స్ట్రీట్ లైట్ పోతే మాట్లాడిండా, ఒక డ్రైనేజ్ బొంగితో మాట్లాడిండా, లేకపోతే రోడ్ వేయించిండా, ఏం చేసినా ప్రజలు చెప్తే కదా అన్న. ఒక అన్ని ఎలక్షన్లో ఎత్తు, మన 119 కాన్స్టిట్యూన్సీలో ఎలక్షన్లో ఒక ఎత్తు ఉంటుంది, ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్ ఎక్కువ ఎత్తు ఉంటుంది. ఎందుకంటే నాగేందర్ ఓన్లీ రన్నింగ్ బస్ ఎక్కుతాడు, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతాడు. ఆయన ఓన్లీ ఆయన సెటిల్మెంట్లు, ఆయనకు డబ్బులు సంపాదించడం తప్ప వేరే ఉద్దేశంలో వేరే అవకాశం ఉండదు, అసలు వేరే గురించి మాట్లాడారు. ఇక్కడ అవునన్నా కాదన్నా జూబ్లీస్లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంది, అందుకే గెలవడం జరిగిందని చెప్పేసి మీరు అన్నారు కదా. సో అదే ఫార్ములా ఖైరతాబాద్కు వచ్చేటువంటి అవకాశం లేదా? అక్కడ కూడా అధికార పార్టీ అభ్యర్థి కదా, ఆయన కూడా అడ్వాంటేజ్ ఉంటాయి కదా. నేనేమంటానంటే క్యాండిడేట్ కొత్తడు అయితే అడ్వాంటేజ్. ఇప్పుడు నవీన్ గారు ఉన్నారు, నవీన్ గారు కొత్తడు కాబట్టి ఏదైనా చేస్తారని చెప్పి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంటే యూత్ వారు కొంత ఆలోచించడం, కొత్త క్యాండిడేట్ కాబట్టి ఈయన గురించి తెలియదు కాబట్టి కొంత అందరూ మోల్డ్ చేశారు. దాదాపు 2014 నుంచి 2018, 2000 దాదాపు 10-12 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉండు కాబట్టి ప్రజలు ఎక్కడ పోలేదు, అన్ని మంచి చెడుగా అన్ని అటెండ్ అవుతాడు. ఆయనకు ఒక అవకాశం వచ్చింది. ఈయన అట్ట కాదు కదా, ఈయన 6 సార్లు ఎమ్మెల్యే, ఎన్నిసార్లు చూస్తారు? 30 సంవత్సరాలు చూస్తున్నారు. ఆయన మొహాన్ని చూస్తున్నారు, ఆయన వ్యవహారాలు చూస్తున్నారు, ఆయన కష్టాన్ని చూస్తున్నారు, ప్రజలకు ఎట్లా పట్టించుకుంటూ తెలుసు, కార్యకర్తలకు ఎట్లాంటి ఇబ్బందులు వస్తే ఏం చేస్తారు తెలుసు. కాబట్టి కొత్తగా చూసి లేదే నాగేందర్ ఇప్పుడు మళ్ళీ 3సారి 7సారి గెలిచినా 6సారి గెలిచినా ఆయన కొత్తగా గొరగబెట్టేది ఏముండదు. ఆయన స్వలాభం తప్ప, ఆయన కుటుంబం బాగుంటుంది తప్ప ఇంకా వేరేది ఆలోచించలేదు. ప్రజలకు తెలుసు కాబట్టి నవీన్కు దానం నాగేంద్ర చాలా డిఫరెంట్. నవీన్ కొత్త క్యాండిడేట్, 10-12 సంవత్సరాల నుంచి అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటాడు. మంచి సరే, ఆయనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అన్ని పార్టీని అట్టబెట్టుకున్నాడు, లేకపోతే జూబ్లీస్ ప్రజలను అట్టబెట్టుకున్నాడు, సేవ చేస్తున్నాడు. ఈయన ఎక్కడండి, ఈయనకి ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా, చేసే అవకాశం ఉన్నా కూడా అధికార పార్టీలు ఉన్నా కూడా ఏం చేయలేని పరిస్థితి. బీసీ మంత్రం పనిచేయదా? ఆల్రెడీ జూబ్లీస్లో కొంత బీసీ వాదం బలంగా పనిచేసింది కదా, మరి ఈయన కూడా దానం నాగేంద్ర కూడా బీసీ కదా, బీసీ వాదం కూడా పనిచేసే అవకాశం బీసీనే కదా. నేను అంటున్నా, ఏ బీసీలకు న్యాయం చేసిండా, ఏ బీసీలను హక్కు నేర్చుకుంటా, ఏ బీసీని చదివించిండా, ఏ బీసీ కానీ ఇబ్బంది పడతాను ముందు వచ్చి నువ్వు పడ్డా, నేను బీసీని కాదు నేను నిలబడతాను చెప్పిండా, ఏ బీసీలను కాపాడండి. ఈడ ఎలక్షన్కి వచ్చేవారు బీసీలు గీసీలు ఏముండదండి. ఇప్పుడు నేనున్నా, నా పక్కన మొత్తం 100% బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉంటారు నా పక్కన. నేను ప్రతి చిన్న దానికి ఫంక్షన్ కూడా, చిన్న కార్యక్రమాన్ని ఏ గుడిసెలో ఉన్న చనిపోయినా కూడా నేను పోతా. నాకు అట్లాంటి ఫీలింగ్ అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎవరు అందరూ సమానమే, అందరు ప్రజలేమే, అందరం అన్నం తింటున్నాం, అందరం గాలి పీల్చుకుంటున్నాం, అందరం ఒక రక్తం, నీకు వచ్చినా నాకు వచ్చినా అందరు రక్తం ఉంటుంది. ఏ ఫీలింగ్ అమెరికా లేవు నా దగ్గర. 100% ఆ బీసీలు అయినా ఎస్సీలు అయినా ఎస్టీలు అయినా ఎవరైనా సరే, మైనార్టీ సోదరులు అయినా సరే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ వెంట ఉంటారు. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అంత నమ్ముతారో నన్ను కూడా అంత నమ్ముతుంటారు. 100% మైనార్టీలకు ఏ ఇబ్బంది వచ్చి నేను ఉంటాను, ఎస్సీలకు వచ్చిన ఇబ్బంది ఉంటాను, ఎస్టీలకు వచ్చిన ఇబ్బంది ఉంటాను, బీసీలకు వచ్చిన ఇబ్బంది ఉంటాను. ప్రతి ఫంక్షన్కు, ప్రతి సాగుకు, ప్రతి పెళ్లికి, ప్రతి కార్యక్రమానికి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా అన్నిటికి అటెండ్ అవుతాను. నేను ప్రతిరోజు ఖైరతాబాద్ కన్సల్ 2-3 ప్రోగ్రాంలకు అటెండ్ అవుతా. అది పెళ్ళిళ్ళు అనుకోండి, సాగులు అనుకోండి, లేకపోతే ఇంకేదైనా సమస్యలు అనుకోండి. మరి నాగేందర్ గారు ఒకసారి రమ్మని చెప్పండి, ఏబీసీని ఆదుకుంటుండే, ఏబీసీలకు అన్యాయం జరిగితే ఇప్పుడు మన కాడ ఉన్నది మొత్తం మ్యాక్సిమం బీసీలు ఉంటారు. మరి ఏ బీసీలో కాలనీలో పోయి బీసీ సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా న్యాయం చేసిండా, ఒకరికైనా ₹1 ఫీజు కట్టిండా, ఎవరికైనా చావు వస్తే చావుకో 10,000 5,000 ఇచ్చిన సహాయం చేసిన సందర్భం ఉందా? మరి బీసీని కార్డు పెట్టుకుంటే నువ్వు బాగుపడడం కాదు కదా. కానీ ఇంత చెప్తా ఉన్నారు మీరు, నేను ఇంత తిరుగుతున్నా, ఇంత ప్రజలతో
సత్యమని చెప్తున్నప్పుడు మీకు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు అవకాశం రాలేదు అసలు? చెప్తే కన్నా 2014లో బీఆర్ఎస్ పార్టీ నాకు కష్టాన్ని చూసో నా లేకపోతే నేను ఎజిటేషన్ నుంచి ఉన్న ఉద్యమ సమయాల నుంచి కూడా నాకు ఇచ్చారు. 2018కి వచ్చే వరకు పెద్ద నాయకుడు సరే పునర్నిర్మాణం కొరకు వచ్చినా లేకపోతే అని చెప్పేసి ఇంకో వేరే పెద్ద పెద్ద మనుషులతోటి రికమెండ్ చేయించుకొని కాలేలు పట్టుకొని కష్టాలు ఎందుకంటే ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి ఉద్దేశంతో వచ్చిండు. కేసీఆర్ గారిని మెప్పించిండు, కేసీఆర్ గారిని ఒప్పించిండు, టికెట్ తెచ్చుకున్నాడు, గెలిచిండు. సరే 2018లో ఎప్పుడు అది అధికారం ఉంది కాబట్టి 2023 దాకా ఉండి 23 మళ్ళీ బీఫామ్ ఇచ్చింది, మళ్ళీ గెలిచిండు. అధికారం బాగుంది ఎమ్మడపోయింది కదా. మా కేటీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని చెప్పి. దానా నాగేందర్ బుద్ధి మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, అన్న ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోతాడు అన్న, వద్దన్న మీరు అట్లా తొందరపడకండి అని చెప్తే కూడా వాళ్ళు వినలేదు. వాళ్ళు ఇచ్చి టికెట్ ఇచ్చారు, మేము కూడా సపోర్ట్ చేసినాం, నడిచింది, అయిపోయింది. కానీ ఆయన ఒక అన్నిసం ఒక 6 నెలలు సంవత్సరం ఓపిక పట్టాల్సిందే కదా. ఓపిక పట్టకుండా 2 నెలలకే కొంపలట్టుకపోయినట్టు అప్పటిదాకా రేవంత్ రెడ్డి గారిని అమ్మన బుద్ధి తిట్టినోడు. వాడు పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అని, సినిమా యాక్టర్ కంటే వేస్ట్ గాడని వాడు వీడని తిట్టినోడు ఎంబడే పోయిండు. అదే మన రేవంత్ రెడ్డి కూడా దివాంచి బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటారని చెప్పి దానా నాగేంద్ర తిట్టిండు. మళ్ళీ ఆయన తీసుకుండు. అసలు ఎంత రాజకీయం ఎట్లుందంటే, ఎంత చిల్లర ఉందంటే, వీడిని ఆయన తిడతాడు, ఆయన ఏం తిడతాడు, అధికారం రాగానే అందరూ పంచుకుంటారు. ఎంత అసలు చెప్పుకుంటారు ప్రజలు. అందుకే ప్రజలు బాగా అసహించుకుంటారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రం సాగదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా, కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా ప్రజలు రెడీ ఉన్నారు ఆయనకు బుద్ధి చెప్పడానికి, ముఖ్యంగా దానా నాగేంద్ర బుద్ధి చెప్పడానికి. దానా నాగేంద్ర గురించి ప్రజలకు తెలుసు, ఎందుకంటే ఇన్నిసార్లు చూస్తారు కాబట్టి. ఎవరికి ఇంత చిన్న సహాయం చేయడు, లేకపోతే సమస్యల మీద అసలు స్పందించాడు. అసలు సమస్యలు ఉన్నాయనుకు తెలియదు. ఓన్లీ ఎలక్షన్ అప్పుడు వస్తాడు, 2 నెలలు 3 నెలల ముందు వస్తాడు, సరే రూపాయి ప్లేస్లో 4 రూపాయలు ఖర్చు పెడతాడు, హడావుడు చేస్తాడు, 8 భుజం చేయి 8 భుజం చేయి, నేను మారిపోయాను రాని, అట్లా కాదు నాకు ఎనీ టైం ఫోన్ చేయని చెప్పి ఫోన్ నెంబర్ ఇస్తాడు. ఏ ఫోన్ నెంబర్ 5 సంవత్సరాలు అసలు 4 సంవత్సరాల 6 నెలలు అసలు పలకదు. తర్వాత 2-3 నెలలు వాళ్ళకి మాత్రం రింగ్ అవుతుంది, ప్రతి రింగ్ ఫోన్ ఎత్తాడు, అందరిని మంచి చూసుకుంటాడు, అందరికి భోజనం పెడతాడు, మంచి మంది ఆపిస్తాడు, మంచి భుజం చేస్తాడు. అన్న తమ్ముడు నీ అట్లా కాదు ఇట్లా కాదని చెప్పి నాన్న మాటలు చెప్పేసి గెలుస్తుంటాడు. ఆయనకు అలవాటు అయిపోయింది అది. ఇప్పుడు ఖైరతాబాద్లో కాంగ్రెస్ నుంచి ఆల్రెడీ ఒక ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ నుంచి దానా నాగేంద్ర అభ్యర్థి ఉంటాడు, బీజేపీ నుంచి చింతల రామచంద్ర రెడ్డి అభ్యర్థి ఉండడానికి అవకాశం ఉంది. మరి బీఆర్ఎస్ నుంచి మన్నె గోవర్ధన్ రెడ్డి ఉంటాడా, లేకపోతే ఇంకా వేరే ఆస్పిరెంట్స్ ఉన్నారా? లేదండి, 100% టికెట్ ఇస్తారండి. ఇప్పటికే 2 సార్లు అన్యాయం చేయిందని చెప్పి పెద్ద సార్ కూడా తెలుసు, రామన్న కూడా తెలుసు, హరీష్ అన్న కూడా తెలుసు. ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా మాకు ఇస్తానని చెప్పిండు. ఆల్రెడీ పెద్ద సార్ కేసీఆర్ గారు, మా గౌరవ కేసీఆర్ గారు పిలిచి చెప్పడం జరిగింది. కేటీ రామారావు కూడా పిలిచి చెప్పింది, హరీష్ అన్న కూడా పిలిచి చెప్పడం, పని చేసుకోని చెప్పారు. పని చేసుకుంటున్నా. ఆయన అంటే రిజైన్ చేయకముందు మీరు ఎన్నిక వస్తుందని తెలిసి మీరు పని స్టార్ట్ చేశారా? 100% కదా. ఎందుకు రాదు చెప్పండి. డిస్క్వాలిఫై ఒక ఎంపీ చెప్తున్నా కదా, పశ్చిమ బెంగాల్లో ఒక బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఒక తృణమూల్ కాంగ్రెస్గా పోతేనే డిస్క్వాలిఫై చేసిర్రు. ఈయన ఏకంగా పోటీ చేసిండు కదా. అంతకన్నా ఒక స్టెప్ ఎక్కువ ఉన్నట్టు, ఇంతకన్నా టెక్నికల్ ఏం అవసరం, ఏముంటుంది ఎవిడెన్స్ ఉంటుంది చెప్పండి. ఈయన ఎంపీగా పోటీ చేసిండు, ఇంకా ఏం చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక పార్టీ బీఫామ్ ఇచ్చింది, నేను అఫిడవిట్ ఇచ్చిండు, నేను పార్టీ మారినట్టు తెలుస్తుంది. ఇంకా అంతకన్నా ఎవిడెన్స్ ఏం లేదు. ఇంకా అదే 100% ఎవిడెన్స్ 100% వస్తుంది. ఇలా కాబట్టి సార్ ఎన్ని రోజులు కోర్టులను మేనేజ్ చేసినా, లేకపోతే అసలు లీగల్గా ఇబ్బంది ఏమో కానీ కోర్టులను మేనేజ్ చేస్తా అంటే కానీ, ఈసారి ఎన్ని రోజులు డేట్లు తీసుకున్నా కూడా ఇంకొక నెల 10 రోజులు 15 రోజులు ఉంటుంది. అంతే. ఖచ్చితంగా డిసెంబర్ లోపల జనవరి లోపల ఖచ్చితంగా రిజైన్ చేయాల్సిందే. మా తమిళనాడు ఎలక్షన్తో పాటు కంపల్సరీ ఎలక్షన్ వస్తాయి. నేను ఖచ్చితంగా దాదాపు అంటే ఈ ఎలక్షన్ నేను తిరగట్లేదు. ఎప్పుడు కూడా మీరు ఒకసారి మా గురించి ఎంక్వైరీ చేయండి, నాకు పర్టికులర్ నా గురించి. నేను ప్రతిరోజు ప్రజల్లో ఉంటా. సార్ నాకు పెద్ద ఆశ లేదు జీవితంలో, ఏదో ఇంత కొంత ఉంది, తినడానికి ఉంది, ప్రజలకు సపోర్ట్గా ఉండాలని అట్లా ఉన్నప్పుడు ఉంటేనే రాజకీయాలు ఉంటాను. నేను లేదు నా చేతగాని సందర్భంలో ఖచ్చితంగా నేను రాజకీయాలకు వెళ్ళిపోతా, ప్రశాంతం నా కుటుంబంతో గడుపుతా, ఉన్న దాంట్లో తింటున్నా. నాకు అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను ఓపిక ఉంది కాబట్టి, నాకు సత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలని కూడా సేవ చేస్తున్నాను. 100% మీకు టికెట్ ఇస్తున్న నమ్మకం ఉన్నదా? 100% 200% ఖచ్చితంగా నాకు టికెట్ వస్తుంది. ఖచ్చితంగా మీకు టికెట్ వస్తే మీకు సానుకూల అంశాలు ఏమిటి ఖైరతాబాద్ నియోజకవర్గంలో? ముఖ్యంగా పార్టీ ప్లస్ అయిద్దండి. కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు అనుకోండి, అభివృద్ధి అనుకోండి, ఖచ్చితంగా చేస్తుంది. కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా 100% మా దగ్గర డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్ సమస్యలు కానీ తీర్చండి. ఇప్పుడు 2 సంవత్సరాలు ఏం లేదు సార్, ఇది సెకండరీ విషయం. ఖచ్చితంగా ఇక్కడ ఖైరతాబాద్ కన్సర్న్లు దాదాపు 2010 ఇన్ఛార్జ్ తీసుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఇన్ఛార్జ్ తీసుకున్న, అప్పుడు టీఆర్ఎస్ ఉండే. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉంటారు. ప్రతి ఇంట్లో ప్రతి గడప దొక్కిన 2014 నుంచి ఓడిపోయిన తర్వాత 2018 వరకు నేను ఇంటింటికి టీఆర్ఎస్ అని చెప్పేసి ప్రతి గడపను తొక్కను, గడప లేదు, ప్రతి గుర్తుపట్టని వ్యక్తి లేడు. 100% తిరిగిన, ప్రతి కార్యక్రమం అటెండ్ అవుతున్నా. వాళ్ళకి అందరికి నాకు చెప్తుంటారంటే ఇట్లాంటి నాయకుడు కావాలి, ఇట్లాంటి ఉంటే బాగుంటుంది, మనకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలని చెప్పి అనుకుని ఉంటారు. సార్ అది నా ముఖస్థుతికి అన్నారా ఏదైనా పక్కన పెట్టి, నేను ప్రజల మీద పూర్తి విశ్వాసం ఉంది. ఈసారి కంపల్సరీ నాకు గెలిపిస్తారని నమ్ముతున్నాను. దానికి తోడు పార్టీ 100% ప్లస్ అవుతుంది. కేసీఆర్ గారు
కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఖచ్చితంగా దగ్గరుండి నన్ను గెలిపిస్తారు. పార్టీ ప్రజలు కూడా బీఆర్ఎస్కి అండగా ఉంటారని నేను పూర్తి విశ్వాసం. మీ మేడం కూడా కార్పొరేటర్ ఉన్నారు కదా, బంజారాహిల్స్ కార్పొరేటర్ ఉన్నారు కదా, ఆ డివిజన్ కూడా మీకు ఖైరతాబాద్ కిందకి వస్తుందా? 100% ఖైరతాబాద్ కిందకి వస్తుంది. మంచి మేడతో తను కూడా 2 సార్లు గెలిచినట్టు కార్పొరేటర్, ఫస్ట్ టైం కార్పొరేటర్, సెకండ్ టైం కార్పొరేటర్. మంచి సిటీలో మహిళల్లో మంచి ఎక్కువ మెజార్టీ వచ్చింది ఆమెకే. ఆమె కూడా మంచి పేరు ఉంది, మంచి సేవ చేస్తుంది. మేము ఒకటి చెప్తున్నాం, సేవ చేయడానికి వచ్చినాం. మా రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, మా నాన్నలో మా తాతలో మా ఎవరు కూడా రాజకీయ పార్టీలు లేరు. మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాం, చదువుకున్నాం, ఇక్కడే ఉంటున్నాం. మా మిస్సెస్ కూడా హౌస్ వైఫ్ ఉండే, ఆమె సడన్ లో కేటీఆర్ గారు పిలిచి టికెట్ ఇచ్చిండు, ఆ మంచి పేరు తెచ్చుకుంది. నేను కూడా అంతకు డబుల్ పేరు తెచ్చుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నాకు నమ్మి టికెట్ ఇచ్చిన పార్టీ కానీ, గౌరవ కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు కానీ మంచి పేరు తీసుకొస్తా. ఇప్పుడు మీ కాలేజ్ టీవీ తరఫున చెప్తున్నా, ఏ రోజు కూడా అవినీతి పాల్పడను, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టను ప్రజల్ని. వీలైనంత వరకు నా సొంత డబ్బులు, సొంత ఆస్తులు అమ్ముకొని నేను రూపాయి ఇప్పటి వరకు ఖర్చు పెట్టినా రేపు ఫ్యూచర్ కూడా పెడతా. కబ్జాలు ఎట్లా ఆ జోలికి వెళ్ళను. మంచి వీలైనంత వరకు సేవ చేస్తా. వీలైనంత వరకు అన్ని ప్రతి ఇంట్లో ప్రతి తలలో 4 లాగా నేను ఖచ్చితంగా అందరు నోట్లో ఉండాలని చెప్పి సేవ చేయాలని చెప్పేసి, మా కన్న తల్లిదండ్రులు కూడా మంచి పేరు రావాలని, వాళ్ళ మంచి అబ్బాయిని కన్నారని చెప్పేసి అనుకోవాలని చెప్పేసి, పార్టీ కూడా మంచి పేరు రావాలని, కేసీఆర్ కూడా మంచి పేరు రావాలని కోరుకుంటా తప్ప ప్రజలకు వీలైనంత వరకు సేవ చేస్తా. సేవ చేయలేని పరిస్థితులు ఉంటే రాజకీయాలు మానుకొని ఇంట్లో కూర్చుంటా. టీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు? ఫస్ట్ నుంచి ఉన్నాను, ఎడ్యుకేషన్ టైం నుంచి ఉన్నాను. ఓకే, ఎడ్యుకేషన్ 2010లో నాకు ఇన్ఛార్జ్ ఇచ్చాను బీఆర్ఎస్ పార్టీగా. ఓకే, అంతకుముందు నుంచి మీరు పార్టీలు తిరుగుతున్నా, పార్టీలనే పనిచేస్తున్నా. 2010లో టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఇచ్చి ఖైరతాబాద్ కలిసి అప్పటి నుంచి ఉన్నా. 2014లో పోటీ చేసినాం. 2014లో సరే హైదరాబాద్లో పరిస్థితి మీకు తెలిసిన, అంటే ఖైరతాబాద్ నియోజకవర్గంలో కంప్లీట్ గా మీరే టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం 100% ఏదో కొంతమంది ఉండే ఉద్యమకారులు. తర్వాత నేను వచ్చిన తర్వాత ఇదే నాగేందర్ చాలా ఇబ్బంది పెట్టేవాడు. జెండర్లు పెట్టించేవాడు, ఫ్లెక్సీలు పెట్టించేవాడు, కేసులు పెట్టాడు. అన్ని ఇష్యూస్ జరిగినా కూడా అన్ని తట్టుకొని అందరిని చిన్నగా సామదంటారు చేప కింద నీరు లాగా అన్నట్టు అందరినీ అన్న అనుకుంటూ ప్రతికాడు జెండా పెట్టేసి ప్రతికాడు చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసిన. తర్వాత అంత బలోపేతం తర్వాత మా అన్నయ్య నాగేంద్ర అన్నయ్య సకాశ వచ్చి మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అయిపోయింది. అట్లుంది పరిస్థితి. ఇప్పుడు ఖైరతాబాద్లో జనరల్గా జూబ్లీస్లో అయితే దాదాపు 4 లక్షల పైగా ఓటర్లు ఉన్నారు. ఖైరతాబాద్లో కూడా సేమ్ అంతే ఉందా? ఎట్లా ఉంటాయి జనాభా? 2,80,000 ఓట్లు ఉంటాయండి. 2,60,000 చిన్న కాన్స్టిట్యున్సీ అయితే 2,80,000 దాకా ఉంటాయి. ఇప్పుడు 2,60,000 అప్పుడు ఉండే, ఇప్పుడు 10,000 దాకా పెరిగింది. 278, 280 దాకా ఉంటాయి. మొత్తం 2,80,000 ఓట్లు ఉంటాయి. చిన్న కాన్స్టిట్యున్సీ కానీ హిమాయత్నగర్ డివిజన్ నుంచి అప్ టు 10 ఓటర్ల దాకా నా 6 డివిజన్లు ఉంటాయి. నా హిమాయత్నగర్ డివిజన్, ఖైరతాబాద్ డివిజన్, సోమాజిగూడ డివిజన్, వెంకటేశ్వర డివిజన్, బంజారా డివిజన్, జూబ్లీ డివిజన్, మొత్తం 6 డివిజన్లు ఉంటాయి. 6 డివిజన్లు కానీ దాదాపు 2,80,000 ఓట్లు దాకా ఉంటాయి. ఎట్లా అంటే క్యాస్ట్ ఈక్వేషన్ ఎట్లా ఉన్నాయి? అంటే మెజారిటీకి ఓటు బ్యాంక్ ఏ కులం అట్లా ఏమైనా ఐడియా ఉందా? అట్లా కులాన్ని మనం కౌంట్ చేయలేం హైదరాబాద్, కానీ మ్యాక్సిమం బీసీ ఎస్సీలే ఉంటారండి. అది మ్యాక్సిమం ఉంది. మా మారోళ్ళు కొంత ఉంటారు. మారోళ్ళు ఒక 10,000 ఓట్ల దాకా ఉంటుంది. రెడ్డిలో ఒక 15,000-20,000 ఓట్ల దాకా ఉంటాయి. అంతా మిగతా అంతా బీసీలు ఉంటారు. ఎస్సీలు కూడా 20 బస్తీలు ఉన్నాయి ఎక్కువగా. అంటే గుజరాత్లో చాలా పెద్ద ఎత్తున బస్తీలు ఉన్నాయి కదా, అట్లా మా చిన్న పెద్ద బస్తీలు కలిపి దాదాపు 100 బస్సులు దాకా వెళ్తాయి. మావి ఓకే, హైదరాబాద్ కాన్ఫరెన్స్లో చిన్న పెద్ద బస్తీలు కలిపి 100 బస్సులు దాకా వెళ్తాయి. దాదాపు 100, 110, 120 బూతులు దాకా కంప్లీట్ స్లమ్లోనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు మాకు 270, 280 బూతులు ఉన్నాయి. దాంతో 110, 120 దాకా కంప్లీట్ స్లమ్లే ఉంటాయి మాకు. ఆ స్లమ్లు ఉన్నాయి. స్లమ్ అంటే స్లమ్ అనడానికి కూడా లేదు, మంచి మిడిల్ క్లాస్లో ఉంటాయి, బాగుంటాయి. ఓకే, అంటే సెటిలర్లు ఉంటారా ఎక్కువగా? సెటిలర్స్ కొంత ఉంటారు, బంజారాల జోబ్లర్ కొంత ఉంటారు, 10% మాత్రమే. అంతా లోకల్స్ అంటే జిల్లాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏదో మహబూబ్నగర్, నల్గొండ, కరీంనగర్ అంతా మన తెలంగాణ జిల్లాల నుంచి ఎక్కువ ఉంటారు. ఫిల్మ్ నగర్ ఉంది పక్కనే. ఫిల్మ్ నగర్ మాక్సిమం నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల నుంచి ఎక్కువ ఉంటారు. ఫిల్మ్ నగర్ దాదాపు 18 బస్సులు ఉంటాయి. 20,000 ఓట్లు దాకా ఉంటాయి. మాక్సిమం వాళ్ళే ఉంటారు. అట్లా స్లమ్లలో మొత్తం మాక్సిమం మన తెలంగాణ పీపుల్ ఉంటారు. మాక్సిమం సరే తెలంగాణ ఆంధ్రం కాదు, ఆంధ్రలో కూడా మన తెలంగాణ కలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళు కూడా తెలంగాణ అని చెప్పుకుంటారు. తెలంగాణకు సపోర్ట్, బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా ఉంటారు బాగా. ముస్లిం మెజారిటీ ఎట్లా ఉంటుంది? ముస్లిం బాగా దాదాపు మా దాని 50,000 నుంచి 60,000 ఓట్స్ మేజర్ కమ్యూనిటీ, మేజర్ కమ్యూనిటీ. 50,000 ఓట్లు ఉంటాయి. ఖచ్చితంగా గెలిపోవడంలో వాళ్ళు కూడా ప్రధాన పాత్ర పోషిస్తారు. వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ ఉన్నారని చెప్తున్నాం. మొన్న ఏమని చెప్తారంటే ఎంపీ ఎలక్షన్కి వచ్చే వరకు కొంచెం మోడీ ఒకటి, రాహుల్ గాంధీ ఒకటి, 2 విడిపోయినాయి కాబట్టి ముస్లిం సోదరులందరూ కాంగ్రెస్ కోటేసారు తప్ప ఇప్పుడు అట్లా జనరల్ మన స్టేట్ ఎలక్షన్కి వచ్చే వరకు అట్లాంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు ఉంటారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ముస్లిం సోదరులకు చాలా గొప్ప చేసింది, చాలా గౌరవించింది, చాలా తోఫా ఇచ్చింది. వాళ్ళకి మసీదులకు కమిటీకి లక్షల పైసలు ఇచ్చారు, వాళ్ళు గౌరవించారు, మంచి బాగా చేశారు. వాళ్ళందరూ కేసీఆర్ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి వాళ్ళే చెప్తుంటారు నాకు. కేసీఆర్ సాబ్ అచ్చా కరా సాబ్ అచ్చా इसके लिए कुछ भी करना ऐसा 100% ఎలక్షన్ అయితే కేసీఆర్ సాబ్ ఓటు దాదు బోల్కే బోల్తే. కానీ ఇక్కడ
దానం నాగేందర్కు అసదుకు మధ్య చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. దాంతో ప్రతిసారి కూడా ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా కూడా వన్ సైడ్ ఎంచుకుంటాడు అసద్ సపోర్ట్ తోటి అని చెప్పేసి ఒక వాదన ఉంది. సో అది మీ మీద ప్రభావం ఏముండదంటారా? దానం నాగేందర్ గారికి అవసరం ఉంటే ఎవరి కాలం మీద పడతాడు, ఎవరి కాలం మీద పడతాడు. ఆయన పని చేయించుకోవడానికి ఏమైనా చెప్తాడు స్టోరీస్. తర్వాత అంతే రీతిలో సమానం చెప్పి అంతే రీతిలో దూరం పెడతాడు ఆయన. అసద్ భాయ్కి నాగేందర్కు సరే ఏముందో లేదో నాకు తెలియదు, కానీ బయట మాత్రం కొంత బాగాలేదని చెప్పి ఉన్నా కూడా ఏం ఉండదండి. వ్యక్తిని కూడా చూస్తారు. సరే మైనార్టీ సోదరులు మాత్రం మనుషులే కదా, వాళ్ళు కూడా అన్నం తింటారు కదా, వాళ్ళు కూడా సొసైటీ చూస్తుంటారు కదా. నాగేందర్ వ్యవహారశాలి పనితీరును చూస్తుంటారు కదా, నా పనితీరును చూస్తుంటారు, చింతలాంజన్ పనితీరు చూస్తుంటారు, ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఎవరు సమస్య వస్తే ముందుకు వస్తారు, అర్ధరాత్రి అపరాత్రి ఎవరు ఫోన్ ఎత్తారు, ఏమైనా ఇబ్బంది అయితే ముందుకు వచ్చి నిలబడతారు అని చెప్పి చూస్తుంటారు కదా. ఓన్లీ అసద్ భాయ్ చెప్పినంత మాత్రాన లేకపోతే ఇంకో ఎంఐ పార్టీ చెప్పినంత మాత్రం ఏం కాదు కదా. ఎంఐ చేస్తే కొంత ఇంపాక్ట్ ఉంటుండొచ్చు, ఇప్పుడు 5% 10% ఉండొచ్చు, మొత్తం 100% ఉండడానికి లేదు కదా. మైనార్టీ సోదరులు కూడా నాకు 100% నాకు సపోర్ట్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళతో మంచి నాకు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాను, నేను వాళ్ళతో అందరికి మాట్లాడుతుంటాను. వాళ్ళు నా వ్యక్తిగతంగా కూడా 100% పార్టీలకు అతీతంగా కూడా ఓట్లు పడతాయి నాకు. నేను ఎవరితోనూ కాంట్రవర్సీ పెట్టుకోను, అటు బీజేపీ సోదరులతో కానీ కాంగ్రెస్ సోదరులతో ఎవరితో కాంట్రవర్సీ పెట్టుకోను. అందరికి మంచి చేస్తా, అందరితో మాట్లాడతా, అందరికీ నాకు వీలైనంత వరకు అందరికీ చిన్న సాయం, నాతో అవసరం ఉండే సాయం ఉంటే ఖచ్చితంగా చేస్తాను. నేను ప్రధాన పోటీ బీజేపీ లేకపోతే కాంగ్రెస్ కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ ఉంటుంది అంటే అంత బీజేపీ అధికార పార్టీ ఉంది కాబట్టి బీజేపీ కూడా మంచి స్ట్రాంగే ఉంటుంది. ఇక్కడ బీజేపీ కొంచెం అధికారం లేదు కాబట్టి కొంత తక్కువ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి కొంచెం హడావుడి, అన్ని వ్యవస్థలు సపోర్ట్ చేస్తాయి కదా అధికారులు కాబట్టి ఉంటుంది. ముగ్గురు త్రిముఖ పోటీ ఖచ్చితంగా నడుస్తుంది. దాంట్లో మెరుగైన పార్టీ మెరుగైన క్యాండిడేట్ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలవడానికి స్కోప్ ఉంటుంది. అంటే జూబ్లీహిల్స్ యొక్క ప్రభావం ఖైరతాబాద్లో ఉండదంటారా? నేను ఏమంటున్నా, ఇప్పుడు దానం నాగేందర్ కొత్త క్యాండిడేట్ ఇప్పుడే వచ్చిందంటే నిజంగా మీరు అన్నట్టు ఇంపాక్ట్ ఉంటుంది. దానం నాగేందర్ దాదాపు 6 సార్లు ఎమ్మెల్యే చూస్తున్నారు, అటు ఆసిఫ్ నగర్ ఇటు మన ఖైరతాబాద్ చూస్తున్నారు. ఆయన వ్యవహారశీలు, ఆయన మెయింటెనెన్స్, ఆయన పనితీరు, ఆయన ఇచ్చే రెస్పెక్టు, ప్రజలు ఆఫీస్కి పోతే ఎందుకు వచ్చినవరా, ఎట్లా ఇచ్చినావు అనేది ఎట్లా తిట్టే విధానం అందరూ తెలుసు కాబట్టి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఆ అవకాశం కూడా చూస్తారు, ఎప్పుడు వస్తే ఎలక్షన్ చూస్తారు. అంతేగాని జూబ్లీస్ ఇంపాక్ట్ ఖైరతాబాద్ పడే అవకాశం లేదు. ఇంత కొంత పడితే నాకు మంచి ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే నాకు అన్నిసార్లు అన్యాయం జరిగింది అని చెప్పేసి నాకేమైనా ఉంటాను. 2 సార్లు పోటీ చేసిన నయం ఉంటే నాకు ఉండొచ్చు. నేను పోటీ చేసినంత మాత్రం చేసి నేను ఎక్కడ పారిపోలేదు. నేను ఎంత కష్టం వచ్చినా అదే కంటిన్యూ చేస్తున్నా, అదే ప్రజలతో ఉన్నా అట్లే కంటిన్యూ చేస్తున్నా. అంతే తప్ప నాకు అవకాశం రాలేదు, బీఆర్ఎస్ పార్టీ అవకాశం లేదని చెప్పి ఇంట్లో పోయి బిజినెస్ చేసుకోలేను, లేకపోతే ఇంకేదో వెనకడికి ఏనేయలేదు. అదే ఏదైతే ఉద్యమ స్ఫూర్తితోటి అయితే పనిచేసినో ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో ఇప్పటికి కూడా 2010 నుంచి 2000 ఈ రోజు వరకు యాజ్ అండ్ టుడే వరకు కూడా నేను అదే ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నా, అదే ప్రజలతో అనుబంధం పెంచుకున్నా, అదే ప్రజలకు నా వీలైనంత వరకు సేవ చేస్తున్నా. ఇప్పుడు ఖైరతాబాద్లో దాదాపు మీరు 6 డివిజన్లు అన్నారు కదా, 6 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేట్లు ఉన్నారా లేకపోతే వేరే పార్టీ వాళ్ళు ఉన్నారా? ఎక్కువ కార్పొరేటర్లు ఉండే 2 బీజేపీ గెలిచినాయి, తర్వాత ఒక బీజేపీ అయినా కాంగ్రెస్కి వచ్చి మన బీఆర్ఎస్ కాంగ్రెస్ హిమాయత్ డివిజన్ అయినా బీజేపీలో గెలిచి బీఆర్ఎస్కి వచ్చిన మళ్ళీ బీఆర్ఎస్తో పాటు మళ్ళీ కాంగ్రెస్కి పోయిండు. సోమయ్య కూడా అయినా కాంగ్రెస్లో పోయిండు, మన బీఆర్ఎస్లో గెలిచి. మన మేయర్ గారు కూడా బీఆర్ఎస్లో గెలిచింది, మేయర్ గారు కూడా కాంగ్రెస్లో పోయింది. ఇప్పుడు ఉన్నది మా మిస్సెస్ కార్పొరేటర్గా ఒక ఉంది, ప్లస్ బీజేపీ నుంచి వచ్చిన వెల్దండ వెంకటేష్ గారు మా పార్టీని 2 కార్పొరేట్లు మాకు 2 కార్పొరేట్లు. ఓకే, చివరిగా ఖైరతాబాద్ ప్రజలకు అంటే జనరల్గా ఈ ఒకవేళ రాజీనామా చేస్తాడా చేయడానికి కొనాలి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు నిజాయితీ ఉంటే, నిజంగా రాజకీయ నాయకుడు అయితే, నేను మొగాడికి పెద్ద మాటలు చెప్పగానే నిజాయితీ ఉంటే, నిజంగానే రాజకీయ నాయకుడు అయితే, నిజంగా నీకు ప్రజల మీద విశ్వాసం ఉంటే, నేను ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ ప్రజలు గెలిపిస్తామని అనుకుంటే ఖచ్చితంగా రాజీనామా చేయి. కొంత రాజకీయంగా మీకు తెలివి ఉంటే, ఎందుకంటే నువ్వు ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచినావు, 6 నెలలు దాటక ముందుకు ఎంపీకి పోటీ చేసినావు వేరే పార్టీ నుంచి. నువ్వు నీ చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా రాజీనామా చేయి, ప్రజాక్షేత్రంలో రండి. మీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, దానాన్ని గెలుస్తుందా, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా, మణిగోవర్ధన్ రెడ్డి గెలిస్తే తెలుసుకుందాం. ప్రజలు బుద్ధి చెప్తారు, ప్రజలు ఎటువైపు ఉంటే అటువైపు. నేను ఈ స్కోప్ ఉండే మాట్లాడడానికి అవకాశం ఉండదు కదా. నువ్వు అవకాశం ఎందుకు ఇవ్వాలి చెప్పు? నిజమైన నువ్వు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మాస్ లీడర్ అని చెప్పు, దానం అంటే గొప్ప బ్రాండ్ అంటూ చెప్తుంటావు కదా, ఆ బ్రాండ్ని చూద్దాం. అసలు బ్రాండ్ అనేది నిజంగా ప్రజల నుంచి వచ్చిందా లేదా మా పార్టీతో నీకు వచ్చిందా తెలుస్తుంది. నిజంగా నీ వ్యక్తిగతంగా నీకు మంచి ప్రజాభిమానం ఉంటే నువ్వు గెలుస్తావు. మరి ఇట్లాంటి కామెంట్లు ఉండవు కదా. రండి రాజీనామా చేయండి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎట్లా డిస్క్వాలిఫై చేసిండో నీకు కూడా డిస్క్వాలిఫై చేసి అంత అవకాశం ఎందుకు ఇవ్వాలి చెప్పు? నీ రాజకీయ ఎన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఆ మచ్చని తెచ్చుకోవాలి. నిజంగా రాజకీయ నాయకుడితో రాజీనామా చేయి.
రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో పోట్లాడదాం. మార్చిలో వస్తాయా, ఏప్రిల్ వస్తాయా, ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా రెడీ. మేమైతే సిద్ధంగా ఉన్నాం, మా పార్టీ తరపున, నా తరపున నేను 100% సిద్ధంగా ఉన్నాం. రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కాలేజ్ టీ ద్వారా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కొంచెం ప్రజలకు అందుబాటులో ఉంటారు, ప్రజల్ని గౌరవించే విధంగా నేర్చుకోవాలి. అంతే తప్ప ప్రజల్ని ఇష్టానుసారంగా బూతులు తిడితే, లేదా ప్రజలు గెలిచంగానే నాకు సంబంధం లేదని చెప్పి ఇంట్లో అనుకుంటే, లేదా సొంత వ్యవహారాలు చేసుకుంటే కాదట. నేనైనా ఎవరైనా సరే, నేను రేపు పొద్దున ఒక దేవుడు అవకాశం మీ అందరూ ఆశీర్వాదంతో గెలిచినా కూడా నేను ఇంట్లో ఉండి నా సొంత వ్యవహారాలు చేసుకొని కోట్లాది రూపాయలు వెనకేసుకోవడం కాదట. ప్రజలకు వీలంత వరకు సేవ చేయాలి. ప్రజలు ఏ సమస్య వచ్చినా ముందు ఉండాలి. నువ్వు ఎమ్మెల్యే అంటే ఏంది, ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యే నువ్వేందుకు? అసలు నువ్వు వ్యాపారం చేసుకో ప్రశాంతంగా, ఇంతకన్నా డబ్బులు తిరుగులు సంపాదిస్తావు. ఈ చిన్న చిన్న వాళ్ళతో మాటలు పడాల్సిన అవసరం ఉండదు కదా. నువ్వు రాజకీయాన్ని అడ్డం, ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సెటిల్మెంట్ చేసుకుంటా, భూముల మీద భూముల సెటిల్మెంట్ చేసుకుంటే ఏమొస్తుందండి? అంత ఇంకో కొత్తనికి అవకాశం వస్తుంది, నాలంటానికి అవకాశం వస్తుంది. నువ్వు కావాల్సినంత రాజకీయ అనుభవం ఉంది, 6 సార్లు ఎమ్మెల్యేనో, రిజైన్ చేసి ప్రశాంతంగా ఇంట్లో ఉండి వ్యాపారం చేసుకోండి. మాలాంటి కొత్తలకు అవకాశం వస్తుంది, నాలంటానికో ఇంకో కొత్తనికో అవకాశం వస్తుంది. కాంగ్రెస్లో కూడా చాలా మంది కొత్త అవకాశం వస్తుంది కదా, నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా. అంతే తప్ప రాజకీయాన్ని అడ్డం పెట్టి సంపాదించడం కరెక్ట్ కాదు కదా, నా ఇంటెన్షన్ అది. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తానికైతే మన్నె గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుతం ఖైరతాబాద్లో జరగబోయేటువంటి భవిష్యత్ పరిణామాలు, అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ జాయిన్ అయినటువంటి దానం నాగేందర్, ఆయన పైన యాంటీ డిఫెక్షన్ లా కింద అనర్హత వేటు పడే అవకాశం ఉంది. దానికంటే ముందే రిజైన్ చేసే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో రాబోయే తమిళనాడు ఎలక్షన్స్తో పాటే ఈ ఎన్నిక కూడా ఉండేటువంటి అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్తున్నారు. చూద్దాం మరి ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే ఏ విధంగా ఉండబోతుంది, మరొక ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో రాబోతుందానికి తెలుస్తోంది. చూస్తూ ఉండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.